రాజుల లంక అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో వీరభద్రం అనే ఒక గుమాస్తా ఉండేవాడు. వీరభద్రం చాలా నిజాయితీపరుడు మరియు కష్టపడి పనిచేసేవాడు. ఊరిలోని పెద్దలందరికీ అతనంటే చాలా గౌరవం. ఎవరికి ఏ సహాయం కావాలన్నా ముందుండేవాడు. వీరభద్రం, ఎక్కడికెళ్ళొస్తున్నారు? రామయ్య, ఊరి చివరున్న వెంకటేశ్వర్లు గారికి కాస్త సాయం చేయడానికి వెళ్ళొస్తున్నాను. ఆయన పొలాల్లో నీళ్లు పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారట. మీరేం చేస్తున్నారు? ఇప్పుడే బయటకొచ్చారా? అవునండి, మా అబ్బాయికి పుస్తకాలు కొనడానికి బజార్కి వెళ్తున్నాను. ఈ మధ్య పిల్లల చదువులు కదా, ఆ మాత్రం చెయ్యాలిగా. నిజమేనండి, ఖర్చులన్నీ పెరిగిపోయాయి. అయినా పిల్లల భవిష్యత్తు కోసం తప్పదు కదా. వెంకటేశ్వర్లు గారికి సాయం చేసి నేను అటువైపు వెళ్తున్నాను. రండి, నేను కూడా అక్కడ దాకొస్తాను మీతో. అలా దారిలో మాట్లాడుకుంటూ వెళ్తే కాస్త సమయం కూడా గడుస్తుంది. మీరన్నది కూడా మంచి ఆలోచనే వీరభద్రం. పదండి, కలిసి వెళ్దాం. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారు. కొద్ది దూరం వచ్చాక వీరభద్రం ఇంటికొస్తాడు. రమ్య గుమ్మంలో ఎదురు చూస్తూ ఉంటుంది. వచ్చారా అండి? ఈరోజు బాగా అలసిపోయినట్టున్నారు. ముఖం కూడా అలా వాడిపోయింది. ఏం లేదు రమ్య, పొలంలో పని కాస్త ఎక్కువగా ఉంది, అంతే. మీకు కాస్త వేడినీళ్లు పెడతాను. ఏంటో రమ్య, రోజంతా కష్టపడినా మనకు పెద్దగా మిగిలేదేమీ లేదు. ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండాలండి. ఎక్కువ ఆశలు పెట్టుకుంటే ఉన్న ఆనందం కూడా పోతుంది. మనకి చిన్న ఇల్లుంది, ఒక ఆవుంది, కొంచెం పొలం ఉంది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? నిజమే రమ్య, నువ్వు లేకపోతే ఇదంతా నాకు శూన్యమే. నువ్వు నా పక్కనుంటే ఏ కష్టం వచ్చినా లెక్క చేయను. మీరు అంతేనండి. మీరు కష్టపడి పని చేస్తేనే కదా మనందరికీ తిండి దొరికేది. అందుకే మిమ్మల్ని చూసుకుంటుంటే నాకు సంతోషంగా ఉంటుంది. నువ్వు చాలా మంచి దానివి రమ్య. నా కష్టాల్లో కూడా ఎప్పుడు నాకు తోడుగా ఉంటున్నావు. అబ్బో, మీరెప్పుడు నన్ను పొగుడుతూనే ఉంటారు. పదండి, లోపలికెళ్దాం. భోజనం సిద్ధంగా ఉంది. ఆ, పద రమ్య. అలా ఇద్దరూ లోపలికెళ్తారు. అలా ఒకరోజు ఊరి పెద్ద భీమయ్య గారికి ఒక ముఖ్యమైన పని వచ్చింది. ఆయన దగ్గర చాలా డబ్బుండేది. ఆ డబ్బుని పట్టణంలోని తన బంధువుల ఇంటికి పంపించాల్సింది. భీమయ్య నమ్మకమైన వ్యక్తి కోసం వెతికాడు. చివరికి ఆయనకు వీరభద్రం గుర్తొచ్చాడు. భీమయ్య వీరభద్రంను తన ఇంటికి పిలిపిస్తాడు. అప్పుడు వీరభద్రం వస్తాడు. రారా వీరభద్రం, నీకో ముఖ్యమైన పని చెప్పాలని పిలిపించాను. చెప్పండి అయ్యా, నా వల్ల అయ్యే పనైతే తప్పకుండా చేసి పెడతాను. తెలుసు వీరభద్రం, నీ గురించి నువ్వు చాలా నమ్మకమైన వాడివని ఊరందరూ చెప్పుకుంటారు. అందుకే ఈ పని నీకు అప్పగిస్తున్నాను. ఇదిగో ఈ డబ్బు సంచి చూడు, ఇందులో చాలా డబ్బుంది. ఎంత డబ్బా? ఇప్పుడు ఏం చేయాలయ్యా? ఇది పట్టణంలో ఉండే నా బంధువులింటికి పంపించాల్సిన డబ్బు. వాళ్ళకి అత్యవసరంగా ఇవ్వాలి. ఊళ్ళో నమ్మదగిన మనిషివి నువ్వే కాబట్టి ఈ బాధ్యత నీకే అప్పగిస్తున్నాను. జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళకి అందజేస్తావా? తప్పకుండానయ్యా, మీ నమ్మకాన్ని వమ్ము చేయను. దీన్ని క్షేమంగా వాళ్ళకి చేర్చొస్తాను. కానీ ఇంత డబ్బు ఒక్కడిని తీసుకెళ్లడం కాస్త భయంగా ఉంది. దారిలో ఏమైనా జరిగితే? భయపడకీరభద్రం, నువ్వు ధైర్యవంతుడివి. నేను చెప్పిన బంధువుల ఇల్లు ఊరి చివరే ఉంటుంది. నువ్వు సాయంత్రానికల్లా తిరిగి వచ్చేయచ్చు. ఇదిగో వారి చిరునామా, జాగ్రత్తగా చూసుకో. భీమయ్య ఒక కాగితంపై రాసి చిరునామాను వీరభద్రంకి ఇస్తాడు. ఈ డబ్బుని భద్రంగా వాళ్ళకి అందజేసి రేపటికల్లా తిరిగొచ్చేస్తానయ్యా. మంచిది వీరభద్రం, నీకు తోడుగా ఎవరైనా కావాలంటే చెప్పొచ్చు. వద్దండయ్యా, నేనొక్కడిని ఎలాగలను. వీరభద్రం డబ్బు సంచిని భద్రంగా తీసుకుని బయలుదేరతాడు. దారిలో ఎండ బాగా కాస్తోంది. వీరభద్రం నడుచుకుంటూ ఒక పెద్ద చెట్టు నీడకు చేరుకొని కాసేపు ఆగుతాడు. డబ్బు సంచిని కింద పెట్టి నిట్టూరుస్తాడు. అబ్బా, ఎంత బరువుందో ఈ సంచి. ఇందులో నా జీవితంలో చూడంత డబ్బుంది. భీమయ్య నన్ను ఎంత నమ్మారు కదా,
ఈ డబ్బుని క్షేమంగా చేర్చడం నా బాధ్యత. కాసేపు అలా కూర్చున్న తర్వాత అతని మనసులో ఒక ఆలోచన మెదులుతుంది. నా ఇంట్లో ఎన్ని కష్టాలున్నాయో. పిల్లలకి మంచి బట్టలు లేవు, భార్యకు ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. ఈ డబ్బుల నుంచి కొంచెం తీసుకుంటే ఎవరికి తెలుస్తుంది? నా కష్టాలు తీరితే మళ్ళీ సంపాదించి పెట్టొచ్చు కదా అని డబ్బు సంచి వైపు చూస్తాడు. అతని ముఖంలో ఒక క్షణం పాటు దురాలోచన మొదలవుతుంది. చిచి, ఎంత నీచమైన ఆలోచన అది! భీమయ్య గారు నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత అప్పగిస్తే నేనేంటి ఇలాంటి ద్రోహం తలపెట్టడం? ఎంత పాపం! నా నిజాయితీని నేనెప్పటికీ చంపుకోకూడదు. పేదరికంలో ఉన్నా సరే నిజాయితీగా బ్రతకడమే గొప్ప. అతను గట్టిగా నిశ్వాసం తీసుకుంటాడు. డబ్బు సంచిని మళ్లీ భుజానికి తగిలించుకొని, లేదు లేదు, నేను ఈ డబ్బును క్షేమంగా భీమయ్య గారి బంధువులకి అందజేస్తాను అని అతను మళ్లీ నడవడం మొదలు పెడతాడు. అతని ముఖంలో ఇప్పుడు దృఢత్వం కనిపిస్తుంది. ఎండ బాగా కాస్తున్నప్పటికీ వీరభద్రం తన మనసును గట్టిగా చేసుకుని వేగంగా నడుస్తాడు. పట్టణానికి చేరుకొని భీమయ్య గారిచ్చిన చిరునామా ప్రకారం వారి బంధువుల ఇంటికి కనుక్కున్నాడు. ఎవరు కావాలి? నమస్కారం అండి, నేను రాజుల్లంక నుంచి వచ్చాను. భీమయ్య గారు మిమ్మల్ని కలిసి డబ్బు ఇవ్వమని పంపించారు. భీమయ్య గారా? రండి రండి లోపలికి. ఆయన బానే ఉన్నారా? ఎంత దూరం మీరే స్వయంగా వచ్చారా? ఆయన క్షేమంగానే ఉన్నారు. మీకోసం ఈ డబ్బు పంపించారు. ఇదిగోండి సంచి. వీరభద్రం డబ్బు సంచిని వారికిస్తాడు. ఇంత డబ్బు? భీమయ్య గారు మిమ్మల్ని ఎంత నమ్మితే ఇంత పెద్ద బాధ్యత అప్పగిస్తారు? నిజంగా మీరు చాలా నమ్మకమైన వ్యక్తి అయి ఉంటారు. ఇంత దూరం ఒంటరిగా రావడం చాలా కష్టమే. నాది బాధ్యత అండి. నా నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నా ధర్మం. మీ నిజాయితీకి మేమెంతో సంతోషిస్తున్నాం. మీ కష్టం ఊరికే పోకూడదు. ఇదిగోండి, ఇది తీసుకోండి. మా తరపున మీకొక చిన్న బహుమతి. భీమయ్య గారి బంధువు కొంత డబ్బును వీరభద్రంకు ఇవ్వబోతారు. అయ్యా, వద్దండి. నాకు ఎలాంటి బహుమతి వద్దు. నేను నా బాధ్యతను మాత్రమే నిర్వర్తించాను. భీమయ్య గారి నమ్మకాన్ని నిలబెట్టాను అన్న ఆ తృప్తి నాకు చాలు. నిజంగా మీరు చాలా గొప్పవారండి. మీలాంటి నిజాయితీ పనులు ఉండడం అరుదు. అయినా మాకు సహాయం చేసినందుకు ఏదో ఒకటి ఇవ్వాలనుంది. మమ్మల్ని కాదనకండి. క్షమించండి, నాకు నిజంగా ఏమీ వద్దు. నేను బయలుదేరతాను. ఊరికి తిరిగి వెళ్ళాలయ్యా. వీరభద్రం వారికి నమస్కరించి బయలుదేరతాడు. వీరభద్రం తిరిగి ఊరికి చేరుకుంటాడు. అప్పటికే చీకటి పడుతోంది. భీమయ్య గారు వీధి గుమ్మంలో ఎదురు చూస్తూ ఉంటారు. వీరభద్రం, క్షేమంగా వెళ్ళొచ్చావా? డబ్బు వాళ్లకు చేరిందా? ఎంత భయపడ్డానో తెలుసా? వచ్చానయ్యా, అంతా క్షేమంగానే జరిగింది. మీ డబ్బు సంచి భద్రంగా వాళ్ళకు అందజేశాను. వీరభద్రం, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు. నువ్వు నిజంగా చాలా నమ్మకమైన వ్యక్తివి. నా మాట నిలబెట్టావు. నిన్ను నమ్మినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. దానిలో ఏ ఇబ్బంది కలగలేదా? ఎవరైనా ఏమైనా అన్నారా? లేదయ్యా, అంతా ప్రశాంతంగానే జరిగిందే. నీ నిజాయితీని చూసి వాళ్ళు కూడా చాలా సంతోషించారు. నీకేదైనా బహుమతి ఇచ్చారా? ఇచ్చారు పెద్దగారు, కానీ నేనే తీసుకోలేదు. నా బాధ్యతను నిర్వర్తించాను అంతే అన్నాను. తీసుకోలేదా? ఎందుకు వీరభద్రం? నీ కష్టం ఊరికే పోకూడదు కదా. నాకు మీ నమ్మకం కంటే పెద్ద బహుమతి ఏముంటుందయ్యా? ఈ ఊరికి నువ్వు దొరకడం మా అదృష్టం. నీలాంటి నిజాయితీ పరుడు ఉండడం వల్లే ఇంకా మంచి జరుగుతోంది. నీకు నేను ఏమిచ్చినా తక్కువే అవుతుంది. రేపు ఉదయం నా ఇంటికి రా. నీకు నాకున్నంతలోనే మంచి బహుమతిస్తాను. రేపు తప్పకుండా వస్తానయ్యా. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తానయ్యా. ఇంటి దగ్గర నా భార్య ఎదురు చూస్తూ ఉంటది. అలాగే వీరభద్రం, ఎల్లు. వీరభద్రం ఇంటికెళ్తాడు. గ్రామంలో కొంతమంది గ్రామస్తులు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి వెంకటేశ్వర్లు, విన్నారా మొన్నటి సంగతి? మన వీరభద్రం భీమయ్య గారి డబ్బులు పట్టణానికి తీసుకెళ్లి క్షేమంగా అప్పగించాడట. అవును రామయ్య, నేను కూడా విన్నాను. నిజంగా వీరభద్రం చాలా గొప్పవాడు. అంత డబ్బు ఒకడు తీసుకెళ్ళడం అంటే
సామాన్యమైన విషయమే కాదు, పైగా బహుమతి కూడా వద్దన్నాడట. నిజమేనండి. అలాంటి నిజాయితీపరులు ఈ రోజుల్లో కరువైపోయారు. తన కష్టాన్ని కూడా లెక్క చేయకుండా భీమయ్య గారి నమ్మకాన్ని నిలబెట్టాడు. మొన్న నేను వీరభద్రం ఇంటికి వెళ్ళాను. ఆయన చాలా సాధారణంగా ఉన్నారండి. ఆ డబ్బు గురించి గాని తన గొప్పతనం గురించి గాని ఏమీ చెప్పలేదనుకోండి. ఆయన ఎప్పుడూ అంతేనండి. ఎవరికి అన్యాయం చేయాలని అస్సలు అనుకోరు. ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటారు. ఊరిలో ఎవరికి ఏ సహాయం కావాలన్నా ముందుంటారు. అందుకే అందరికీ వీరభద్రం అంటే అంత గౌరవం. చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో ప్రేమగా ఉంటాడు. తన పని తాను చేసుకుంటూ ఊరి పనిలో కూడా సహాయం చేస్తాడు. భీమయ్య గారు కూడా వీరభద్రుడిని చాలా మెచ్చుకున్నారట. చెప్పకుండా ఉంటారా? అలాంటి మనిషి దొరకడం అదృష్టం కదా. అవునవును, ఆ రోజు నుంచి ఎవరికి ఏ పెద్ద పని ఉన్నా వీరభద్రం గారి సలహానే తీసుకుంటున్నారు. ఆయన చెప్పిన మాట అందరూ నమ్ముతున్నారు. పిల్లలు కూడా వీరభద్రం గారి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. బడిలో కూడా ఆయన నిజాయితీ గురించి చెప్తున్నారట. ఆ రోజు నుంచి గ్రామంలో వీరభద్రం యొక్క పేరు మరింతగా వ్యాపించింది. అతని నిజాయితీని అందరూ మెచ్చుకున్నారు. వీరభద్రం తన జీవితాంత నిజాయితీగా కష్టపడి పనిచేస్తూ ఆదర్శంగా జీవించాడు. అది రామాపురం అనే ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో ఒక పూటకూళ్ళమ్మ ఉంటుంది. ఆవిడకి భర్త పిల్లలు ఎవరూ లేరు. ఒంటరి మనిషి. దారిన వచ్చిపోయే బాటసారులకి అన్నం పెడుతూ, ఆ రాత్రి వాళ్లకి అక్కడే బస చేయడానికి నీడ కల్పిస్తూ, బాటసారులు ఇచ్చే కొద్దిపాటి డబ్బుతో జీవనం సాగిస్తూ ఉండేది. ఒక వ్యక్తి ఊళ్ళో డబ్బు కొట్టుకుంటూ తిరుగుతూ, మరి కాసేపట్లో రచ్చబండ దగ్గర పంచాయతీ జరగబోతుంది, అందరూ రావాలహో అంటూ అరుస్తాడు. ఊళ్ళోని వాళ్లంతా రచ్చబండ దగ్గరికి వస్తారు. ఒక పక్కన పూటకూళ్ళమ్మ నిలబడి ఉంటుంది. అక్కడున్న ఇద్దరు ఆడవాళ్లు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మో అమ్మో, ఈ పూటకూళ్ళమ్మ ఎంత దొంగది! ఎవరూ లేని ఆడదని జాలి తలిస్తే ఇంతకి తెగిస్తుందా? కొద్దిసేపటికి ఊరి పెద్ద అక్కడికొస్తాడు. పంచాయతీ మొదలవుతుంది. ఊరి పెద్ద రాఘవయ్య, ఏంటి పూటకూళ్ళమ్మ, ఏంటి నీ సమాధానం? అయ్యా, ఈ దొంగతనానికి నాకు ఎటువంటి సంబంధమూ లేదు. అయినా ఎవరూ లేని ఒంటరిదాన్ని. ఎవరికోసమని దొంగతనాలు చేసి మరీ డబ్బు కూడబెట్టుకోవాలి మరైతే ఈ నగ నీకెక్కడి నుండొచ్చింది అని తన చేతిలో ఉన్న నగను ఆవిడకు చూపిస్తూ అడుగుతాడు. అయ్యా, రాత్రిద్దరు బాటసారుల ఇంటికొచ్చి బస చేసి వెళ్తూ డబ్బులు లేవని చెప్పి ఈ నగని నా దగ్గరుంచమని, మళ్ళీ వచ్చి డబ్బులిచ్చి నగ తీసుకెళ్తామని చెప్పారు. డబ్బు లేకపోయినా పర్వాలేదు బాబూ, ఈ నగ నాకు వద్దని చెప్పినా వినలేదు వాళ్ళు. ఆపు నీ పూటకపు మాటలు. ఒక్క పూట అన్నం పెట్టినందుకు, బస చేయడానికి నీడనిచ్చినందుకు ఇంత ఖరీదైన నగ ఇచ్చారంటే నమ్మడానికి మేం పిచ్చోళ్ళమనుకుంటున్నావా? దేవుడి మీద ప్రమాణం, నేను చెప్పేది నిజమయ్యా. నాకే దొంగతనమూ తెలీదు. మర్యాదగా దొంగిలించిన మిగిలిన బంగారాన్నిస్తే క్షమించి వదిలేస్తాను. మీరే ఎంత అడిగినా నా సమాధానం ఇదేనయ్యా. అయినా నేనే దొంగిలించిన దాన్నైతే మెడలో వేసుకుని ఎందుకు తిరుగుతానయ్యా? ఇంట్లోనే దాసుకుంటాను గదా. అప్పుడు కోటయ్య భార్యకి తన నగ నా దగ్గరున్నట్టు తెలిసేది కాదు కదా. ఆ దారిలో ఒక్కసారి ఆలోచించండి. ఎవ్వరూ కనిపెట్టలేరనుకున్నావేమో, ఎవరికి తెలుసు? రాఘవయ్య గారు, ఈ పూటకూళ్ళమ్మ నిజాన్ని ఒప్పుకోదు. మాకేదో ఒక పరిష్కారం చెయ్యండి. ఏదేమైనా కోటయ్య, నీ బంగారం నీకు దొరికింది కాబట్టి ఈ నగను అతనికే ఇచ్చేస్తున్నాను. అలాగే దొంగిలించిన మిగిలిన బంగారం లేదా దాని ఖరీదు అతనికి నువ్వు చెల్లించాలి. చేసిన తప్పుకి శిక్షగా నిన్నూరి నుండి వెలేస్తున్నాను అని తీర్పిస్తాడు. చేసేదేం లేక పాపం పూటకూళ్ళమ్మ బాధగా ఊరి బయటకి వెళ్లి చిన్న పూరి గుడిసె వేసుకుని ఉంటూ పూటకూళ్ళ మీద వచ్చే డబ్బుతోనే కోటయ్యకి బంగారం ఖరీదు కొద్ది కొద్దిగా చెల్లిస్తుంటుంది. ఒకరోజు ఒక బాటసారి పని మీద రామాపురం గుండా వేరే ఊరికి నడిచెళ్తూ, అరెరే, చీకటి పడిపోయింది. ఇప్పుడు అడవి గుండా నడిచి వెళ్ళటం అంత మంచిదేం కాదు. పైగా బాగా అలసటగా కూడా ఉంది. ఈ రాత్రికి ఈ ఊళ్ళోనే సత్రంలో పడుకుని తెల్లారాక మళ్ళీ నడక ప్రారంభిస్తాను.
అని అనుకుని ఒక సత్రానికి వెళ్ళాడు. బాగా ఆకలవుతుంది, తొందరగా తినేసి పడక వెయ్యాలి. అని అనుకుని కండువాలో కట్టుకొని తన వెంట తెచ్చుకున్న చద్దిమూట విప్పి చూసేసరికి అన్నం పాడైపోయి వాసనొస్తుంది. అయ్యయ్యో, అన్నం పాడైపోయింది. ఇప్పుడెలా? ఈ ఊళ్ళో పూటకూళ్ళమ్ముంది కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక ముద్ద పెట్టమని అడుగుదాం అనుకుని బాటసారి ఊరి బయట ఉన్న పూటకూళ్ళమ్మ ఇంటికెళ్తాడు. అమ్మా, అమ్మా అంటూ తలుపు కొట్టాడు. లోపల నుండి పూటకూళ్ళమ్మ, ఎవరు నాయనా ఈ సమయంలో? బాటసారి వివరాలు చెప్తాడు. నాయనా, వండిన అన్నం అయిపోయింది, కాసేపు ఆకలి కోర్చుకో, వండేస్తాను. ఇంత రాత్రి వేళ ఏమొండుతావులే అమ్మా, మంచినీళ్లు తాగి పడుకుంటానులే. అయ్యయ్యో, అలా ఆకలితో పడుకోకూడదయ్యా, కాసేపుండు, వేడివేడిగా తిందువుగాని అని అన్నం కూర వండి అతనికి పెడుతుంది. బాటసారి తృప్తిగా తింటాడు. తరువాత ఆరుబయట అతనికి మంచం వేస్తుంది. అతను పడుకుంటాడు. మర్నాడు తిరిగెళ్లేటప్పుడు బాటసారి, అమ్మా, నా దగ్గర మీకు ఇవ్వడానికి డబ్బు లేదు. పరవాలేదులే నాయనా ఏమీ ఇవ్వకుండా వెళ్ళటం పద్ధతి కాదు. ఇదిగో ఈ వస్తువు తీసుకోమ్మా. అని ఒక మూలికను ఆవిడ చేతిలో పెట్టాడు. అమ్మా, నేను అడవి తల్లి బిడ్డను. ఇది మా అడవిలో దొరికే ఒక వనమూలిక. దీన్ని కాల్చినప్పుడు వచ్చే వాసనకి ఎవరైనా సరే మూర్ఛపోతారు. ఇది 5-6 గంటల వరకు పనిచేస్తుంది. ఇది నాకెందుకు నాయనా? ఇది అడవి కదమ్మా, ఒంటరిగా ఉంటున్నారు. ఎప్పుడైనా ఏవైనా క్రూర మృగాలు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి పనికి రావచ్చు. మీ దగ్గరే ఉంచండి అని అతను వెళ్ళిపోతాడు. కొద్ది రోజులు అలా గడుస్తాయి. ఒకరోజు రాత్రి ఆరుబయట పడుకొని నిద్రపోతూ ఉంది పూటకూళ్ళమ్మ. అనుకోకుండా ఆవిడ చెవిన ఏదో చప్పుడు పడడంతో నిద్రలేస్తుంది. దూరంగా 3 వ్యక్తులు 3 లాంతరులతో అడవిలోకి నడుచుకుంటూ వెళ్తున్నారు. అది చూసి తనలో తాను, ఇంత రాత్రి వేళ ఎవరు వెళ్తున్నారు? బహుశా దోపిడీ దొంగలయ్యుంటారా అని వెనకాలే చేతిలో ఒక లాంతరు పట్టుకుని వాళ్లననుసరిస్తూ ఉంది పూటకూళ్ళమ్మ. ఆ వ్యక్తి ఒక చోటుకి వెళ్లి ఆగాడు. పూటకూళ్ళమ్మ కాస్త దూరంలో ఆగి అతన్నే చూస్తూ ఉంది. ఆ వ్యక్తి లాంతరుతో అక్కడ ఏదో వెతుకుతుండగా వాళ్ల మొహాలు ఆమెకి స్పష్టంగా కనిపిస్తాయి. నా అనుమానమే నిజమైంది. వీళ్లే కదా ఆ రోజు నాగిచ్చింది. మరి పక్కన ఉన్న 4వ వ్యక్తి ఎవరు అని అనుకుంటుండగా అతను తన మొహానికి కట్టుకున్న గుడ్డ పక్కకి తీస్తాడు. అతని మొహం చూసి ఆశ్చర్యపోయింది పూటకూళ్ళమ్మ. అతనెవరో కాదు, ఊరి పెద్ద రాఘవయ్య. రాఘవయ్య ఈ సమయంలో అడవిలో ఆ దోపిడీ దొంగలతో ఏం చేస్తున్నాడు అని అనుకుంది. వాళ్లు కాసేపు అక్కడేదో చేసేసి వెళ్ళిపోతారు. పూటకూళ్ళమ్మ గబగబా ఆ చోటుకు వెళ్లి బండ పక్కకి తీసి చూడగా ఒక మూట కనిపించింది. ఆ మూట విప్పగా బంగారమంతా చీకట్లో కూడా దగదగా మెరుస్తూ కనిపిస్తుంది. పూటకూళ్ళమ్మకి విషయం మొత్తం అర్థమవుతుంది. అంటే కోటయ్య ఇంట్లో ఆ దొంగతనం చేయించింది, వాళ్ల చేత నాకు నగ ఇప్పించింది రాఘవయ్యే అన్నమాట. ఎవరూ లేని దాన్ని కాబట్టి నా మీద ఏ నింద వేసినా అడిగేవాళ్లు లేరని ఇలా చేశాడన్నమాట. వీణ్ణి ఊరి వాళ్లకి పట్టించి నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. కానీ ఎలా అని ఆలోచిస్తుండగా బాటసారి ఇచ్చిన వనమూలిక మెరుపులా మెదడులో మెరుస్తుంది. వెంటనే వెళుతున్న రాఘవయ్య, గంగులు, సోములుకి వినిపించేలా కేక వేస్తుంది. వాళ్లు 3 బిత్తరపోయి వెనక్కి తిరిగి చూశారు. వాళ్లు బంగారం దాచుకున్న దగ్గర ఏదో లాంతరు వెలుగు కనిపిస్తుంది. ఒరేయ్, ఎవరో మన చోటుని కనిపెట్టినట్టున్నారు అని 3 గబగబా అక్కడికొస్తుంటారు. వెంటనే పూటకూళ్ళమ్మ తన పవిట కొంగున కట్టుకుని ఉన్న వనమూలికని తీసి లాంతరు మంటలో దాన్ని కాల్చి గాల్లోకి చూపిస్తుంది. ఆ వాసన తను పీల్చకుండా ఉండేలా ముక్కుని గట్టిగా మూసుకుంది. రాఘవయ్య, సోములు, గంగులు పూటకూళ్ళమ్మ దగ్గరికొచ్చేసరికి ఆ వనమూలిక వాసన గాల్లో వ్యాపించి వాళ్ల ముక్కులను తాకి మూర్ఛపోయి కింద పడతారు. వెంటనే పూటకూళ్ళమ్మ ఊళ్ళోకెళ్ళి అందర్నీ పిలుచుకొస్తుంది. తెల్లవారుతుంది. రాఘవయ్య, సోములు, గంగులు 3 స్పృహలోకొస్తారు. తన చుట్టూ ఉన్న ఊరి జనాన్ని చూసి రాఘవయ్య బిక్కమొహం వేస్తాడు. ఊరి జనం రాఘవయ్య మొహాన ఉమ్మేస్తారు. రాఘవయ్య సిగ్గుతో తలదించుకుంటాడు. మమ్మల్ని క్షమించు పూటకూళ్ళమ్మా.
అని ఆమెని క్షమాపణ అడుగుతాడు కోటయ్య. పూటకుళ్ళమ్మ అప్పటి వరకు బంగారం కింద తనకు కట్టిన డబ్బులు ఆమెకి తిరిగిచ్చేస్తాడు. పూటకుళ్ళమ్మని మళ్లీ ఊళ్ళోకి సంతోషంగా ఆహ్వానిస్తారు ఊరి జనం. రాఘవయ్య తను చేసిన తప్పుకి అవమాన భారంతో ఊరొదిలి వెళ్ళిపోతాడు.